హరే కృష్ణ. దండోత్ ప్రణామం అందరి భక్తులకి. సో ఈరోజు కొద్దిగా లేట్ అయింది. సారీ. అది కొంచెం నెట్ ప్లస్ కరెంట్ కూడా రావడం పోవడం. సో అందుకే కొద్దిగా డిలే అయిపోయింది. హిందీ క్లాస్ అయిపోవడంలో. మనం మాత్రం మొత్తం కంప్లీట్ చేద్దాం ఈరోజు ఏదైతే మనం చర్చ విషయం అనుకున్నామో. సో ఎందుకంటే ఈరోజు మనం ఒకటే కాన్సెప్ట్ మొత్తం చర్చించుకుంటాము. సో ముందు మనము మంగళాచరణ చేసుకొని ఈరోజు విషయాన్ని ప్రారంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. నా దండోత్నామాలు. ఈ రోజు మన శ్రీమద్ భాగవత కక్షలోకి వచ్చినందుకు. సో మనం ఈరోజు 22వ శ్లోకం నుంచి చర్చను కొనసాగిద్దామంట. సో శ్రీమద్ భాగవతం 2వ స్కందం 2వ అధ్యాయం 22వ శ్లోకం. సో 22వ శ్లోకం చర్చించుకునే కన్నా ముందు ఇప్పటి వరకు మనం ఏం చూసాము అనే విషయాన్ని కొద్దిగా చూసుకొని మళ్ళీ దాని తర్వాత అలాగే ఈ యొక్క 2 మార్గాల్లో నేను చెప్తున్నాను కదా, అసలు మనకు క్లారిటీ కోసం నేను ఒక ప్రెజెంటేషన్ చేశాను మనకు తొందరగా అర్థం కావడానికి. సో ఇప్పటి వరకు మనం మొదటి అధ్యాయం నుంచి ఈ 2 యోగ పద్ధతుల గురించి ఏం చర్చించుకున్నామో అది చూసుకొని తర్వాత ఈ రోజు విషయం మనము కొనసాగిద్దామంట అక్కడి నుంచే. సో మీకు బాగా అర్థం అవడానికి వీలుగా ఉంటుందని నేను ఇది చేశాను. సో మీకు నేను నా ప్రెజెంటేషన్ షేర్ చేస్తున్నాను. సో ఎస్, మీరు చూడగలుగుతున్నారు అనుకుంటాను. సో శ్రీమద్ భాగవతం మనము 2వ స్కందంలో 1వ అధ్యాయం 15వ నంబర్ శ్లోకం నుంచి మొదట విరాట్ రూపం గురించి, ఆ విరాట్ రూపం యొక్క దర్శనం గురించి చెప్పారు, అవునా. దాని తర్వాత వచ్చేసి ఈ యొక్క అధ్యాయంలో మనం చూసాము పరమాత్మ గురించి చెప్పారు, పరమాత్మ పైన ధ్యానం చేసుకోమని చెప్పారు. పరమాత్మ పైన ధ్యానం చేసుకొని ఎలా భగవద్ధామానికి చేరుకోవచ్చు షట్చక్ర యోగ విధానం ద్వారా, అది నిన్న చూసాము. ఇప్పుడు అలా పరమాత్మ పైన ధ్యానం చేసుకునే వాళ్ళ కోసం, చేసుకోలేకపోయే వాళ్ళ కోసం, ఆ స్థాయిలో ఇంకా ఆ స్థాయి వరకు వెళ్ళలేని ఆ యొక్క యోగులు, అంటే ఇంకా ఉన్నత స్థాయికి చెందని వాళ్ళు, ఇంకా భౌతికాసక్తులతో సతమతం అవుతున్న అలాంటి యోగులకు వాళ్ళని విరాట్ రూపం పైన ధ్యానం చేసుకుని దాని ద్వారా ఇలా ముక్తి లభించవచ్చు. ఆ యొక్క విధానాన్ని మనం ఈరోజు చూడబోతున్నాము 22 నుంచి 32 శ్లోకం వరకు. కానీ మనం ఇప్పటి వరకు ఏం చూసామన్నదని ఒక చార్ట్ లో నేను చూపిస్తున్నాను మీరు. సో ఈ రోజు మనం చర్చించుకునే విధానం ఆ విరాట రూపం పైన ధ్యానం చేసుకొని ఎలా భగవద్ధామానికి లేకపోతే ముక్తిని లభించవచ్చు అనే విషయాన్ని క్రమముక్తి అంటాం. క్రమక్రమంగా అంటే మెల్లిమెల్లిగా కొద్దిగా కొంచెం ఆలస్యం అవుతుంది, సమయం పడుతుంది, కానీ కొన్ని ఎక్కువ స్టేజెస్ ఇంకా కొంచెం పెద్ద రూట్ లో వెళ్లాల్సి వస్తుంది. అయినా కానీ క్రమక్రమంగా వాళ్ళకి కూడా ముక్తి లభిస్తుంది అనమాట, విరాట్ రూపం పైన దర్శనం చేసుకొని మార్గం ద్వారా కూడా.
అంటే ఈ యొక్క నేను కొంచెం ఫాస్ట్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే సమయం లేట్ అయిపోయిందని. నేను కొద్దిగా మామూలుగానే చెప్తాను స్పీడ్. సో దట్ మీకు సరిగ్గా అర్థమవుతుంది. ఒక 5, 10 మినిట్స్ ఈరోజు కొంచెం 15 మినిట్స్ కూడా ఎక్స్‌ట్రా అవ్వచ్చు. ఒకవేళ అంటే లేట్ స్టార్ట్ చేశాం గనక. సో నేను నార్మల్ స్పీడ్‌లోనే చెప్పడానికి ట్రై చేస్తాను. అదే బెటరు. సో మనము ఇప్పటివరకి ఏం చూసామనేది చూద్దామంట. ఫస్ట్ మనం చూసాము ఈ 2 యోగ పద్ధతి మార్గాల్లో 2 అష్టాంగ యోగానికి చెందినవే. అష్టాంగ యోగంలో 2 పద్ధతులున్నాయిక్కడ. మనకు చెప్పారు, వివరించారు. సో, ఈ 2 పద్ధతులు మొదటి భాగం వచ్చేసి రెండిట్లో ఒకటే అన్నమాట. సేమ్. అంటే స్టార్ట్ అయ్యేది ప్రతి యోగ అంటే 2 అష్టాంగ యోగంలో 2 పద్ధతులు యమ, నియమ అవునా? అంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. సో, నియమాలు, నిష్టలు ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ యమ, నియమాలు. ఈ నియమాలను యమ, నియమతో పాటించిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ వచ్చేసి ఆసన. సరైన చోటుకి వెళ్లి, సరైన ఆసనంలో కూర్చొని, సరైన పోస్చరు అవన్నీ. దాని తర్వాత ఆసనాల తర్వాత ప్రాణాయామం. దాని ద్వారా మీరు మీ యొక్క ఆహ్, దేహాన్ని ముఖ్యంగా ఊపిరి ద్వారా దేహాన్ని ఇంకా మిగతా శరీర అవస్థని ఆహ్, నియంత్రించుకోవడం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రత్యాహార. శరీరాన్ని నియంత్రించుకున్న తర్వాత ఇప్పుడు మనస్సును నియంత్రించుకోవడానికి ముఖ్యంగా విషయ భోగ వస్తువుల నుంచి ఆ మనస్సుని అక్కడి నుంచి తీసుకొని బయటకి తీసి వాటిపైన కేంద్రీకరించకుండా వాటి నుంచి బయటకి తీసుకురావడమే ప్రత్యాహార స్టేజ్ ముఖ్యంగా. సో, దానికి తగ్గ ప్రయత్నం చేయడమే ప్రత్యాహార స్థాయి. దాని తర్వాత ఇక్కడి నుంచి దీని తర్వాత జరిగే నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ధారణ. ఇది చాలా ముఖ్యమైన స్టేజు. హ్మ్. స్థాయి. ఈ స్థాయిలో అసలు ఈ స్టేజ్‌లో ఏం జరగబట్టే మనకు ఇక్కడ ఈ యొక్క 2 పద్ధతులు వేరువేరుగా కొద్దిగా కనిపిస్తాయి మనకి. ఎందుకంటే ఇప్పుడు మరి ఆ మనస్సుని ఇంద్రియ విషయ భోగ వస్తువుల నుంచి బయటికి తీసుకొని మరి దేనిపైన మీరు కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ పరమాత్మ పైన కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తే అది పరమాత్మ నిన్న మనం చర్చించుకున్నాం కదా! షట్‌చక్ర యోగ విధానం ద్వారా ముక్తిని లభించుకోవచ్చు. లేదు ఇంకా భౌతిక ఆసక్తిలో ఉన్నాడు అంటే ఆ వ్యక్తి, ఆ యోగి మరి విరాట్ రూపమైన కేంద్రీకరిస్తాడు. మనస్సుని కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తాడు. సో, మొత్తం ఒక పాయింట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆసక్తి, భౌతిక ఆసక్తి ఇదనమాట. డిసైడింగ్ ఫ్యాక్టర్. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే డిజైర్. భౌతిక ఆసక్తి. ఒకవేళ భౌతిక ఆసక్తి లేదనుకోండి, సమస్య లేదు. డైరెక్ట్‌గా మనం నిన్న చూసిన విధానం అంటే పరమాత్మ పైన ధ్యానం చేయడం. ఇతను డిటాచ్డ్ యోగి. అంటే ఈయనకు భౌతిక ఆసక్తులు లేవు. సో, ఇలాంటి భౌతిక ఆసక్తులు లేని వ్యక్తి మనకేంటంటే హాయిగా ఆయన పరమాత్మ పైన ధ్యానం చేసుకుంటాడు. నెక్స్ట్ స్టేజ్ అదే. అది ధారణాశ్రయం. అంటే ఆయన ధారణ అంటే ముందు కేంద్రీకరించేది మనస్సుని పరమాత్మ పైననే. ఆ! సో, అలా భగవంతుడి ఇంకా స్వరూపం ఉంది. పరమాత్మ ఉంది. పరమాత్మ రూపంలో భగవంతుడు ఉంటాడనే విషయాన్ని వాళ్ళు నమ్ముతారు. శ్రద్ధ ఉంది. ఇంకా ఆ స్థాయికి చేరుకున్నారు. ఇంకా భౌతిక ఇచ్చ కూడా లేదు. అలాంటి వారు ఈ యొక్క పరమాత్మ పైన ధ్యానం చేసుకొని సమాధి అవస్థకు చేరుకున్న తర్వాత నిన్న చూసాం మనము బ్రహ్మ సాక్షాత్కారాన్ని, ఆత్మ సాక్షాత్కారం స్థాయికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళు షట్‌చక్ర యోగ విధానం ద్వారా ముక్తిని పొందుతారు. ఒకవేళ భక్తులైతే భగవద్ధామానికి కూడా వెళ్ళిపోతారు. కానీ లేకపోతే బ్రహ్మ జ్యోతిలో లీనమైపోతారు. ఏదో రకమైన ముక్తి అయితే లభిస్తుంది వాళ్ళకి. ఇదనమాట. ఇది నిన్నటి వరకు మనం చూసేసుకున్నాం. మరి ముందు మనం చర్చించుకున్న ముందు అధ్యాయంలో విరాట రూపం గురించి. అవునా? మరి విరాట రూపంలో కూడా మీరు దానిపైన కూడా ధ్యానించండి. దాని ద్వారా కూడా ముక్తి లభిస్తుందని చెప్పారు. మరి ఎలా లభిస్తుంది? దాని పద్ధతి ఏందనేది విస్తృతంగా ఈరోజు ఈ యొక్క 11 శ్లోకాల్లో మనం చూడబోతున్నాం. 22వ శ్లోకం నుంచి. ఓకే. సో, ఇది ఎవరి కోసం అంటే వీళ్ళ కోసం. ఇప్పుడు ఈరోజు చూద్దాం శ్లోకం. మీకు ఆ శ్లోకం చూస్తూ మీకు ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క స్టేజ్ మీకు ఈ చార్ట్‌లో చూపించుకుంటూ వెళ్తాను నేను. 22వ శ్లోకం. యది ప్రయాసన్ నృపపారమేష్ట్యం వైహాయసానాముత యద్విహారం అష్టాధిపత్యం గుణసన్నివాయే సహైవ గచ్చేన్మనసేంద్రియైశ్చ. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవేళ యోగిలో ఇంకా ఎన్నో ఇచ్చలు మిగిలున్నాయి. అంటే ఏదో ఈ యొక్క లోకంలో చిన్న చిన్న భౌతిక ఇచ్చలు కాదు. ఆయనకు
ఆ బ్రహ్మలోకంలో ఏముంటుంది? ఆ బ్రహ్మలోకంలో తిరిగి వద్దాం ఒకసారి. అక్కడ ఏముంటుంది? అలా ఎలా ఉంటారు వాళ్ళు? అక్కడ నివాసం ఎలా ఉంటుంది? అది చూద్దామని. కుతూహలత, ఇచ్చ. లేకపోతే ఎన్నో సిద్ధులుంటాయి గదా! యోగి సిద్ధులు, అష్ట సిద్ధులుంటాయి. హ్మ్. అవన్నీ మనకి ప్రభుపాదుల వారి పేర్లు రాశారిక్కడ తాత్పర్యంలో. వీటిపైన ఆసక్తి. హ్మ్. సో, ఇలాంటి వారు ఇలా భ్రమించాలనే మొత్తం భౌతిక ప్రపంచంలో ఇంకా పైలో ఎన్నెన్ని లోకాలున్నాయో అవన్నీ చూడాలనే ఒక కుతూహలతో ఉన్నవారు, ఇలాంటి వారు మరి ఈ పద్ధతే బెటర్ అన్నమాట. కానీ ముక్తి కూడా వాళ్ళ వాళ్ళ అంతిమ లక్ష్యం ముక్తే. కానీ ముక్తి లాభించుకోవాలి కానీ ఇవన్నీ కూడా వాళ్ళకొక ఇచ్చ ఉందన్నమాట. ముక్తి పొందాలి కానీ వీటిని వదులుకోకుండా. వీటిని కూడా ఒకసారి చూసి అంటే ప్రభుపాదుల వారు అంటారు ఒక్కొక్కసారి మనకి ఇచ్చ ఉంటుంది గదా! హ్మ్. అమెరికాకెళ్ళి అమెరికా ఎలా ఉందో చూద్దాము. లేకపోతే లండన్‌కెళ్ళి లండన్ ఎలా ఉందో చూద్దాం. సింగపూర్‌కెళ్ళి ఇలా వేరే వేరే ప్రదేశాలు భౌతిక ప్రపంచంలో అంటే మన పృథివీ భూమి పైన కూడా ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి చాలా మంది మనుషులు హాలిడే వెళ్తారు వెకేషన్ చేసుకోవడానికి. లేకపోతే ఏదో పని మీద చూడ్డానికనేసి ఎలా ఉంటుంది? అక్కడ ప్రజలెలా ఉంటారు? వాతావరణం ఎలా ఉంటుంది? అక్కడ ఏమేమి చూడ్డానికుంటాయి? ఇంకా విషయ వస్తువులేంటి భోగించడానికి అక్కడున్నాయని. ఏదో ఒక కుతూహలతో ఎలా తిరుగుతూ ఉంటారో, అలాగే యోగులకి మరి వేరే లోకాలకు వెళ్ళాలనే కుతూహలతనమాట. అలాగే కొన్ని సిద్ధులు ప్రాప్తించుకోవాలని, ఆ సిద్ధులు ఎలా ఉంటాయి? దాని యొక్క లాభం ఎలా ఉంటుందో, ఒక్కొక్కసారి దానిపైన గూడా. అంటే ఇప్పుడు ఈ సిద్ధులు అంటే మహర్లోకంలో ఉండేవారు పై లోకాల్లో. మహర్లోకంలో ఇంకా పైన తపోలోకం, ఇంకా మన బ్రహ్మలోకంలో ఇలా ఉండే వాళ్ళకి సహజంగానే అక్కడ ఉండే నివాసులందరికీ ఈ యొక్క అష్టసిద్ధులుంటాయంట. యోగి సిద్ధులు. వాళ్ళు ప్రత్యేకంగా దాని గురించి శ్రమించవలసిన అవసరం లేదు. ఆ యొక్క లోకాల్లో ఉన్నారంటేనే వాళ్ళకి అన్ని సిద్ధులు స్వాభావికంగా, సహజంగా ఉంటాయంట. సో, అందుకే అక్కడ వెళ్లి నివాసం చేస్తే వాళ్ళకి అర్థమవుతుందని. సో, అవి ఏంటంటే అష్టసిద్ధులొచ్చేసి అనిమ సిద్ధి, లగిమ సిద్ధి, ప్రాప్తి సిద్ధి, మహిమ సిద్ధి, ఇషిత్వ సిద్ధి సారీ ఈషిత్వ సిద్ధి, వశిత్వ సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, కామవసాయితా సిద్ధి. సో, ఇవేంటంటే అనిమ సిద్ధి అంటే మీరు ఎంత చిన్నగా మారిపోవాలంటే అంత చిన్నగా అయిపోవచ్చనమాట. ఇది మ్యాజిక్ కాదండి. నిజం ఇది. నిజంగా అలా అవ్వచ్చు యోగ సిద్ధి ద్వారా. మీరింత పెద్దగా ఉన్నారు గదా! ఇప్పుడు 6 ఫూట్ ఉన్నారనుకో 6 అడుగులుంటే మీరు 6 అంగుళాలు గూడా అయిపోవచ్చు. 6 సెంటీమీటర్లు గూడా అయిపోవచ్చు. ఇంత చిన్నగా కూడా అయిపోవచ్చు. చీమంత చిన్నగా కూడా అయిపోవచ్చు. అలాగే లగిమ సిద్ధి అంటే చాలా లైట్. లగిమ లైట్. అంటే దూది కన్నా కూడా ఇంకా లైట్‌గా వెయిట్ హల్కా లైట్‌ని ఏమంటాం తెలుగులో? లైట్ వెయిట్ అంటే బరువు తక్కువ, తేలికగా హ్మ్. ఎగిరగలిగే లేకపోతే గాల్లో తేలే అంత తక్కువ వెయిట్ అయిపోవచ్చనమాట. లైటర్ దాన్ ద సాఫ్ట్ ఫెదర్. ప్రాప్తి సిద్ధి అంటే ఈ లోకంలో ఎక్కడ ఏదున్నా సరే, మనం ఇక్కడ కూర్చొని దాన్ని సంపాదించుకోవచ్చంట. తెచ్చుకోవచ్చంట అక్కడి నుంచి. మహిమా సిద్ధి అంటే పెద్దగా అంటే ఎక్కువ బరువెక్కిపోవడం. అన్నిటికన్నా బరువైన వస్తువు కన్నా బరువైపోవడం. ఎంత వెయిట్ పెంచుకోగలిగి, పెద్దగా అయిపోగలిగి. ఈషిత్వ సిద్ధి అంటే అద్భుతమైన విషయాల్ని, అద్భుతమైన వస్తువుల్ని సృష్టించే శక్తి. అలాగే వాటిని వినాశం చేసే శక్తి గూడా. వశిత సిద్ధి అంటే ఏ రకమైన భౌతిక వస్తువులు, విషయాలనైనా వశపరుచుకునే శక్తి అన్నమాట. ఇంకొకటొచ్చేసి ప్రాకామ్య సిద్ధి అంటే సచ్ పవర్ ఎంతో శక్తి లభిస్తుందంట. దాని ద్వారా ఎన్నో ఇచ్చలు పూర్తి చేసుకోవచ్చంట. ఇంకా మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారిక్కడ. కామావసాయిత సిద్ధి అంటే ఈ యొక్క సిద్ధి ద్వారా మీరు ఏ రకమైన వేషం, ఏ రకమైన రూపం ధారణ చేసుకోవాలంటే ఆ రకమైన రూపాన్ని మీరు ధరించుకోవచ్చంట. మార్చుకోవచ్చు మిమ్మల్ని మీరు. మీ రూపం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ సిద్ధులండి. కానీ ఇవన్నిటికి లిమిటేషన్స్ ఉంటాయి. అంటే మీరు కొంచెం సమయం వరకు కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఈ యొక్క సిద్ధులు మీరు ప్రయోగించొచ్చు. హ్మ్. సో, అలా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కానీ ఈ సిద్ధులన్నీ లభ్యమవుతాయి వాళ్ళకి. సో, ఇవన్నీ మహర్లోకం ఇంకా అలాంటి లోకాల్లో ఉండేవి పై లోకాల్లో ఉండే నివాసులకు ఉంటాయన్నమాట. సో, అందుకనే ఇలాంటి వారికి మరి ఎవరైతే సంపూర్ణంగా ఆధ్యాత్మిక చేతనతో ఉంటారో, ఏమాత్రం భౌతిక ఆసక్తులు ఉండవో వారు ఇలాంటి అన్ని విషయాల గురించి ఆహ్, బెంగపడతారన్నమాట. వాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మికంలో మునిగి వాళ్ళు భగవద్ధామానికి మోక్షం ప్రాప్తించుకోవడానికి ప్రయత్నిస్తారు అని చెప్పారు.
ఇంకా అలాంటి వాళ్ళకి ఇంకా కొన్ని విషయాలున్నాయి. అది మనం ఎలాగో వచ్చే శ్లోకంలో ఉంది. అవి చూద్దామంట. యోగేశ్వరాణం గతిమాహురంతర్ బహిస్త్రిలోక్యా పవనాంతరాత్మనాం న కర్మభిస్తాం గతిమాప్నువంతి విద్యా తపో యోగ సమాధి భాజాం. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఎవరైతే ఆధ్యాత్మిక స్థాయికి మొత్తం సంపూర్ణంగా ఆధ్యాత్మికంగా ఉన్నారో వారు ఏంటంటే వాళ్ళకి ఇంకా ఆధ్యాత్మిక శరీరమే లభించేసిన తర్వాత ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళ యొక్క భక్తి తపస్సు ద్వారా ఆ యొక్క ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్నారో వారు మొత్తం ఎన్ని లోకాలు ఎక్కడైనా తిరగవచ్చు. నారద ముని ఉన్నాడు, ఒక ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాదులు. నారద ముని ఆయన ఏ లోకాల్లోనే తిరగవచ్చు. ఆయన చిన్మయ శరీరం, ఆయన ఎక్కడైనా తిరగొచ్చు, భగవద్ధామానికి వెళ్ళొచ్చు. ఆయన యొక్క భక్తి శక్తి ద్వారా, ఆయన ఆ భక్తి యోగ ద్వారా ఆయన ఆ శరీరాన్ని ప్రాప్తించుకోగలిగారు, ఆధ్యాత్మిక శరీరాన్ని. ఆయన వైకుంఠ లోకానికి కూడా వెళ్ళొచ్చు, ఆ భౌతిక లోకాలు ఎక్కడైనా తిరగొచ్చు. ఆయనకి ఏమాత్రం బంధనాలు లేవు, ఆయన ఎవరు ఆపలేరు. అంటే ఆపలేరంటే ఆయనకు వెళ్ళడానికి పర్మిషన్ ఉంది, ఆ ఒక యోగ్యత ఉంది ప్రతి దగ్గర వెళ్ళడానికి. మనము ఇలా ఈ శరీరంలో ఎక్కడంటే అక్కడ వెళ్ళలేము. అలా మనకు ఆ యొక్క లిమిటేషన్ ఉంది. అలాంటి లిమిటేషను నారదునికి లేదు. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక శరీరంలో ఉన్నారు, మనము భౌతిక శరీరంలో ఉన్నాం కాబట్టి మనము వెళ్ళాలనుకున్నా కానీ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళలేమన్నమాట. ఇంకోటి వచ్చేసి దుర్వాస ముని గురించి. ఆయన కూడా ఒక మహాయోగి సిద్ధి. ఆయన యోగ సిద్ధి శక్తి ద్వారా కూడా ఆయన ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్నాడు కనుక ఆయన కూడా ఎన్నో లోకాల వరకు వెళ్ళగలుగుతాడు, ఏ లోకానికైనా ప్రయాణించగలుగుతాడు. సో కానీ ఇప్పుడు మనం చర్చించుకునేది ఏంటంటే వీళ్ళ గురించి, ఎవరు ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదో, ఇంకా భౌతిక ఆసక్తులు కొద్దిగా హృదయంలో ఉందో, సో అలాంటి వారి కోసం అన్నమాట. అలా డిజైర్, ఇంకా ఇచ్ఛ ఉన్నవాళ్ళు, సో వీళ్ళని అటాచ్డ్ యోగి అంటారు. వీరి కోసం చెప్పారు. మీరు ఇలాంటి వాళ్ళని మనకు నిన్న కూడా చూసుకున్నాము. మీరు పరమాత్మ పైన ధ్యానం చేసుకునే స్థాయిలో లేకపోతే, చేసుకోలేకపోతే, అర్థం చేసుకోలేకపోతే అప్పుడు మీరు ఆ విరాట్ రూపం పైన ధ్యానించండి. అలాంటి వాళ్ళకి విరాట్ రూపం పైన ధ్యానించమని చెప్తారు. వీళ్ళని అటాచ్డ్ యోగి అంటాం ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి రాసిన పేరు అంతే. సో వాళ్ళు ఇంకా వాళ్ళు యొక్క మనస్సుని ఆ ప్రత్యాహార స్టేజ్ తర్వాత దేనిపైన కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తారు అంటే విరాట్ రూపాన్ని. మనము ముందు కూడా చర్చించుకున్నాము. విరాట్ రూపం పైన కూడా కానీ, పరమాత్మ పైన కానీ, భగవంతుడి విగ్రహం పైన కానీ, భగవంతుడి ఏ రూపం పైన అయినా కానీ మనం ధ్యానం అనేది చేసుకుంటే మనకు శుద్ధీకరణ అనేది అవుతుంది. మనస్సు, చిత్త, హృదయం అనర్థాల నుంచి శుద్ధీకరణ అవుతుంది, కల్మషాల నుంచి శుద్ధీకరణ అవుతుంది. ఇలా శుద్ధీకరణ అయిపోయి సంపూర్ణంగా ఇచ్చలు అనేవి పూర్తిగా భౌతిక ఇచ్చలు అనేవి సంపూర్ణంగా తొలగిపోయాయి అనుకోండి హృదయంలోంచి, అప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా ధ్యానం, సమాధి, బ్రహ్మన్ రియలైజేషన్ ద్వారా ముక్తిని లభించుకోవచ్చు. సింపుల్. కానీ ఒకవేళ విరాట రూపం పైన ధ్యానం చేసిన తర్వాత, అంటే ధ్యానం ఇంకా చేయలేదు కానీ ధారణ అంటే ప్రయత్నిస్తున్నారు ధ్యానం చేయడానికి, ఇంకా ఆ స్టేజ్ వరకు వెళ్ళలేదు, ధ్యానం స్టేజ్ వరకు వెళ్ళలేకపోతున్నారు. సో ఎందుకంటే ఇంకా అలా ఇచ్చలు, భౌతిక ఇచ్చలు ఉన్నాయి, ఎవరికి ఎంత ఉన్నాయో మనకు తెలియదు, అవి ఇంకా సంపూర్ణంగా తొలగిపోలేదు. సో అలాంటి వారికి, అంటే ఇంకా ఉన్నాయి భౌతిక ఇచ్చలు అనుకునే వారికి విరాట్ రూపం పైన ధారణ స్టేజ్కి చేసిన తర్వాత కూడా, సో అలాంటి వారు మరి వాళ్ళకి ఇంకా ఇచ్చలు ఉన్నాయి కదా, ఏవో లోకాలు తిరగాలి, సిద్ధులు చూడాలి, అక్కడ ఉన్న అన్ని విషయాలు తెలుసుకోవాలని, అవన్నీ ఇచ్చలు పూర్తి చేసుకుంటూ క్రమంగా అన్ని విషయాల్ని చూసుకుంటూ, అన్ని లోకాలని చూసుకుంటూ, అన్ని విషయ వస్తువుల్ని సంపూర్ణంగా ఆ ఇచ్చలని పూర్తి చేసుకుంటూ ముక్తిని లభిస్తారు. ముక్తిని లభించుకుంటుంది అంటే ముక్తిని పొందుతారు వారు ముక్తిని పొందుతారు. కానీ సమయం పడుతుంది. ఆ లాంగ్ ప్రాసెస్ అన్నమాట. అదే క్రమముక్తి. క్రమంగా వాళ్ళు ముక్తిని పొందుతారు. ఒకే స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా తొందరగా ముక్తిని పొందలేరన్నమాట. సో ఎక్కడెక్కడ తిరగాల్సి వస్తుందో వాళ్ళకి, ఇప్పుడు భూమిపై నుంచి మెల్లిమెల్లిగా పైలోకాలకు వెళ్ళి, ఇప్పుడు చెప్పాలంటే ఇది వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఈ యొక్క బ్రహ్మాండాన్ని చీల్చుకొని ఆ బ్రహ్మజ్యోతి వరకు వెళ్తారన్నమాట. సో అది ఎలాగో చూద్దామంట. 24వ శ్లోకం. అందుకే నేను అన్నాను కొద్దిగా ఈరోజు లేట్ అవ్వచ్చు అనేసి. మనకు ఆల్రెడీ 9 కావస్తుంది, కానీ ఇంకా కొన్ని శ్లోకాస్ ఉన్నాయి. కానీ ఇదే మెయిన్ ఈ రోజు పార్ట్ డిస్కషన్. సో మనం కంటిన్యూ చేద్దామంట. ఎందుకంటే ఇది మనం బ్రేక్ చేసి చదువుకుంటే మనము సరిగ్గా అర్థం చేసుకోలేము. అందుకే ఇదంతా చార్ట్ ఒకే రోజు డిస్కస్ చేస్తే మీకు ఎప్పటికైనా బాగా యూస్ఫుల్ గా ఉంటుందని.
అర్థం చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. 24వ శ్లోకం అండి. వైశ్వానరం యాతి విహాయ సాగతః సుషుమ్నయా బ్రహ్మపతేన శోచిష విదూతకల్కోతహరేరుదస్తాత్ ప్రయాతి చక్రం నృపశైషుమారం. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ వెళ్ళేది ఎక్కడికి? వైశ్వనార లోక. ముందు వైశ్వనార లోకానికి వెళ్తారంట ఇలాంటి వారు. ఆ వైశ్వనార లోక అంటే ఏంటంటే అది అగ్ని దేవత యొక్క లోకం. అక్కడ అగ్ని ద్వారా ఎన్నో ఈ భౌతిక కల్మషాలు, అనర్థాలు చాలా నశించిపోయి మాడి మషైపోతాయంట. అంటే శుద్ధీకరణ పద్ధతి. ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క స్టేజ్‌లో క్రమక్రమంగా శుద్ధీకరణ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మరి విరాట్ రూపమైన సంపూర్ణంగా ధ్యానం చేసుకొని శుద్ధీకరణ అవ్వలేకపోయింది కదా! సో, వాళ్ళకి ఇంకో రకం అన్నమాట. ఆ ట్రీట్‌మెంటు మనకు సరిపోలేదు గానీ, ఇప్పుడు పెద్ద లాంగ్ ట్రీట్‌మెంట్ అన్నమాట. షార్ట్ ట్రీట్‌మెంట్ ద్వారా శుద్ధీకరణ కాలేదు కదా! అలాంటి యోగులకి ఇప్పుడు లాంగ్ ట్రీట్‌మెంట్ అన్నమాట. సో, ఇందులో శుద్ధీకరణ స్టార్ట్ అవుతుంది వైశ్వనార లోక నుంచే. అంటే ఈ శుద్ధీకరణ ప్రాసెస్ ఏంటంటే ఇందులో మెల్లిమెల్లిగా వాళ్ళ ఇచ్చ కూడా సంపూర్ణంగా పూర్తవుతుంది. మరియు వారి యొక్క సమయం కొంచెం ఎక్కువ పడుతుంది. వారి యొక్క శుద్ధీకరణ అనేది కూడా దాంతో పాటే జరుగుతుంది. సో, వైశ్వనార లోకంలో కొంచెం శుద్ధీకరణ జరిగిన తర్వాత ఇంకా దానికన్నా పై లోకానికి వెళ్తారు. అదేంటంటే నృపశైషుమారం. శైషుమార్ అంటే శిశుమార లోకం. ఈ శిశుమార లోకంలోనే ధ్రువ నక్షత్రం ఉంటుంది. ఇక్కడే మన క్షీరోదాక్ష విష్ణువు నివసిస్తారు. సో, క్షీరోదాక్ష విష్ణువు నివసించి ఆ స్థలానికి ఆ యొక్క లోకానికి కూడా వాళ్ళు వెళ్తారు. అక్కడ దర్శించుకొని ఇంకా పైకి వెళ్తారన్నమాట. ఇది ధ్రువ నక్షత్రం అనేది మీరు చూడొచ్చు, రాత్రిపూట అక్కడ కనిపిస్తుంది. ఇక్కడే క్షీరోదాక్ష నివసిస్తున్నారు. అంటే భగవంతుడు ఎక్కడ నివసిస్తున్నారు అనే దాన్ని మీరు రాత్రి డైలీ చూడొచ్చు భగవంతుడి లోకాన్ని. ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది మీకు. సో, ఈ ధ్రువ నక్షత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది భగవంతుడి గర్భోదాక్ష విష్ణువు నాభితో సమానంగా చూస్తాం మనం. నాభితో సమానంగా పోలుస్తారు. ఇది శిశుమార గురించి మనం శిశుమార ఒకటి ధ్యానం ఉంటుంది. ఆ ధ్యానం పద్ధతి గురించి కూడా మనం మళ్ళీ చదువుకుంటాం. భాగవతంలో వస్తుంది. అప్పుడు చూద్దామట అక్కడ. ఇంకా విస్తృతంగా ఈ శిశుమార లోక ఏంటి అనే విషయాన్ని, శిశుమారం ఏంటి అనే విషయాన్ని మనం అక్కడ చర్చించుకుందాము. అది కూడా ఒక ధ్యాన పద్ధతి ఉంది యోగులకి. ఆ తర్వాత చూద్దామంట. ఇప్పుడు ఇక్కడ శిశుమార లోకంలోనే మనకు క్షీరోదాక్ష విష్ణు నివసిస్తారు. సో, దీని తర్వాత వాళ్ళు ఇంకా పైలోకానికి వెళ్తారు. కానీ ధ్రువ నక్షత్రం అనేది అసలు పివట్ అంటే మొత్తం ఈ బ్రహ్మాండంలో ఉన్న అన్ని లోకాలకే పివట్ అంటే ఇప్పుడు మనము షాండిలియర్ చూస్తే, ఒకవేళ షాండిలియర్ గాని ఏవైనా అంటే పైన ఇది పివట్ అంటే పైన అది ఉంటుందన్నమాట. మిగతా లోకాలన్నీ ఇది మనం ఎలాగో మళ్ళీ చదువుకుంటాము. 5వ స్కందంలో వస్తుంది విస్తృతంగా. సో, కానీ మిగతా లోకాలన్నీ ఈ ధ్రువలోకం తిరుగుతుంది. దాని ప్రకారంగానే అనుగుణంగానే మిగతా లోకాలన్నీ కూడా తిరుగుతాయన్నమాట ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో. సో, అందుకే ఇది చాలా ముఖ్యమైన లోకం శిశుమార లోకం. దాని తర్వాత అక్కడి నుంచి వాళ్ళు పైకెళ్తారు. ఇంకా ఎక్కడికి వెళ్తారో చూద్దాం. తద్విశ్వనాభిం త్వతివర్త్య విష్ణు చెప్పాం కదా, విష్ణువు యొక్క నాభి. దాని తర్వాత అనీయస వ్రజేనాత్మనైక నమస్కృతం బ్రహ్మ విదాముపైతి కల్పాయుషో యద్ విబుధారమంతే. తో ఈ విష్ణు యొక్క నాభి అయిన ఈ శిశుమార లోకాన్ని దర్శించుకున్న తర్వాత వారు శిశుమార లోకం తర్వాత దాని పై లోకానికి వెళ్తారు. దాని మహర్లోకాన్ని. ఈ మహర్లోకలో ఉండే ఋషులు భృగుముని విన్నారా పేరు? ఇలాంటి వాళ్ళు ఋషిమునులు ఈ మహర్లోకంలో ఉంటారు. ఇక్కడ ఉండే వాళ్ళ యొక్క ఆయువు కూడా కల్పాయుష, చాలా పెద్ద ఆయువు అంట. మనకు ఇక్కడ 43 తర్వాత 8 సున్నాలు ఉన్నాయన్నమాట. అన్ని సంవత్సరాలు వాళ్ళు జీవిస్తారన్నమాట అక్కడ. సో, ఎంతో మంది ఋషులు మునులు ఇక్కడ నుంచి వాళ్ళని అలాంటి ఆ లోకాల్లో ఉన్న వాసులని ఆరాధిస్తారు, పూజిస్తారంట. ఎంతో ఆరాధ్యమైన వ్యక్తులు అక్కడ నివసిస్తారన్నమాట. ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా ఎన్నో సిద్ధులు, శక్తులు ఉంటాయని మనం ముందే చర్చించుకున్నాం. సో, ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు చూసి ఆస్వాదించి దాని తర్వాత ఇంకా పైకి వెళ్తారు. నెక్స్ట్ ఎక్కడ వెళ్తారో చూద్దామంట. అతో అనంతస్య ముఖానలేన
దండహ్యమానం సనిరీక్ష్య విశ్వం నిర్యాతి సిద్ధేశ్వరయుష్టదిష్ణ్యం యద్వై పరార్థ్యం తదుపారమేష్ట్యం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మామూలుగా మనకు దీని తర్వాత వాళ్ళు బ్రహ్మలోకానికి చేరుకుంటారు. ఈ బ్రహ్మలోక యొక్క విశిష్టత చెప్తున్నారు ఇక్కడ. ఈ బ్రహ్మలోకం అనేది సత్యలోకం, బ్రహ్మలోకం ఒకటేనండి. బ్రహ్మదేవుడు అక్కడే ఉంటాడు. సో ఇక్కడ ఎంతో మొత్తం సంపూర్ణంగా సత్వగుణంలో ఉండేవారు ఉంటారు. మా కరెంట్ ఈ రోజు వస్తుంది పోతుంది, అందుకే కొంచెం సమస్యగా ఉంది, ఎందుకో తెలియదు కానీ లైట్ కొద్దిగా తక్కువ ఉండొచ్చు. అయినా పర్వాలేదు అనుకుంటా, ఎందుకంటే మనకి ప్రెజెంటేషన్ లో మీకు డిఫరెన్స్ అంతగా తెలియకపోవచ్చు. సో అందుకని మనము కంటిన్యూ చేద్దామంట. సో ఇక్కడ మనం చూసుకున్న విధంగా ఏంటంటే బ్రహ్మలోకంలో విశేషత ఏంటంటే ఒక ప్రళయం జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా కింద ఉన్న అనంతశేషు యొక్క ముఖం నుంచి అగ్ని ఊరుతుంది. ఆ అగ్ని ద్వారా కిందున్న లోకాలన్నీ దహించుకుపోతాయి ఆ యొక్క తాపానికి. అప్పుడు ఈ మహర్లోకంలో ఉండే ఋషులు మునులు కూడా వాహనాల పైన ఈ యొక్క బ్రహ్మలోకానికి చేరుకుంటారు, మిగతా గ్రహాల నుంచి కూడా. ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ ఆ యొక్క వేడికి అగ్నికి మాడి మసైపోతాయి అన్నమాట. సో ఇలాంటి సత్యలోకంలో ఆయువు అన్నిటికన్నా ఎక్కువ. మనం చూసాం కదా, బ్రహ్మదేవుడు ఆయువు అన్ని జీవరాశులు, అన్ని జీవులలో అందరికన్నా ఎక్కువ ఆయువు ఉందంటే బ్రహ్మదేవుడికే, అవునా? సో ఇలా సత్యలోకంలో నివసిస్తారన్నమాట. దాని తర్వాత ఇప్పుడు మన బ్రహ్మాండంలో 14 లోకాల్లో సత్యలోకం కానీ బ్రహ్మలోకం అనేది అన్నిటికన్నా టాప్ పైన లోకం. సో ఈ పైన సత్యలోకం తర్వాత ఇంకా నెక్స్ట్ ఏముంటాయంటే మన బ్రహ్మాండం యొక్క కవరింగ్ ఏమంటాం మనం, కవరింగ్ ని తెలుగులో. ఇప్పుడు నేను చాట్ చూడలేను ఎందుకంటే ప్రెజెంటేషన్ లో ఉన్నాను కనుక. సో మీరు ఒకవేళ ఎవరికైనా తెలిస్తే ఇంగ్లీష్ పదాలు కొన్ని నాకు రాకపోతే ఎగ్జాక్ట్ గా నేను ఇంగ్లీష్ లోనే చెప్తాను, తెలుగులో తెలియకపోతే. సో కవరింగ్స్ ఉంటాయి, లేయర్స్, మొత్తం 7 లేయర్స్ కవరింగ్ ఉంటుంది ఈ బ్రహ్మాండం, 7 లేయర్స్. సో ఇప్పుడు ఈ ఒక్కొక్క లేయర్ ని వాళ్ళు చీల్చుకుంటూ బయటకు వెళ్తారు అనమాట, బ్రహ్మాండం బయటికి. ఎందుకంటే ముక్తి అంటే అది వాళ్ళు బ్రహ్మంలో, ఇప్పుడు మనం ఒకవేళ మీరు భగవద్ధామానికి వెళ్ళాలనుకున్నా, బ్రహ్మజ్యోతిలో విలీనం అవ్వాలనుకున్నా కానీ యోగి ఈ బ్రహ్మాండం నుంచి బయటికి వెళ్ళాల్సిందే, అవునా? సో ఈ బ్రహ్మాండం యొక్క ఈ యొక్క 14 లోకాల పైన ఈ బ్రహ్మాండం కవరింగ్ ఉంటుంది. అది 7 లేయర్స్ ఉంటుంది అనమాట. ఒకటి పంచమహాభూతాల లేయర్ ఉంటుంది. పంచమహాభూతాలు భూమి, రపు, నలో, వాయురు, కం. దాని తర్వాత ఈ యొక్క అహంకారం, ఇగో. దాని తర్వాత మహత్తత్వం. సో దాని తర్వాత ఇంకా ప్రధాన లేకపోతే మన క్యాజులోషన్, దాని తర్వాత బ్రహ్మజ్యోతి, ఇంకా అక్కడ నుంచి మొత్తం బ్రహ్మంలో లీనైపోవడం. దాని తర్వాత పైన వైకుంఠ లోకాలు ఉంటాయి ఇంకా. సో మరి ఇక్కడ దీని తర్వాత సో ప్రభుపాద ద్వారా అంటాం, ఇలా మనము వేరే వేరే లోకాలకు వెళ్ళాలంటే ఇది పద్ధతి. శాస్త్రాల నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎన్నో లోకాలు ఉన్నాయి, ఎన్నో లోకాల్లో ఎన్నో రకాల వాసులు ఉన్నారు, వాళ్ళు ఎన్నో రకాల శక్తులతో నివసిస్తారు అని. అక్కడ వెళ్ళడానికి మనకు యోగ్యత కావాలి, పద్ధతి ఉంది వెళ్ళడానికి. ఇది యోగ పద్ధతి. మనం స్వర్గంలో వెళ్ళాలన్నా కర్మకాండ పద్ధతి ద్వారా వెళ్ళొచ్చు. అంతేకాని మనం ఇలా వాహనాలు తీసుకొని బ్రహ్మలోకం వెళ్ళాలనుకున్నా వెళ్ళే యోగ్యత మనకు లేదు, మనం వెళ్ళలేము. సో ఆ విషయాన్ని అర్థం చేసుకొని అనవసరంగా దానిపైన ఎక్కువ సమయాన్ని, డబ్బుని నష్టం చేసుకోకుండా మనము ఈ శాస్త్రాలని చదివి అర్థం చేసుకొని మనము దాని ప్రకారం జీవించాలని ఇక్కడ రాశారు. 27వ శ్లోకం. నయత్ర శోకో నజరా న మృత్యుర్ నార్తిర్న చోద్వేగరతే కుతశ్చిత్ యచ్చిత్తతో కృపయానిదం విదాం దురంత దుఃఖ ప్రభవాను దర్శనాత్. సో దీని తర్వాత ఈ సత్యలోకం తర్వాత అంటే బ్రహ్మలోకం తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ లోకంలో ఇంకో ప్రత్యేకత ఉంది, ఇక్కడ రాశారు. ఈ లోకంలో చాలా దుఃఖాలు, మనం ఇక్కడ అనుభవించే దుఃఖాలు చెప్పుకున్నాం కదా, మనం ఎంత పై లోకాలకు వెళ్తుంటే ఇక్కడ మనం చూసే దుఃఖాలన్నీ తగ్గుతూ ఉంటాయి, భౌతిక దుఃఖాలు తగ్గుతూ ఉంటాయి. ఇంకా మనకు భౌతిక సువిధలు, ఇంకా ఎంతో మంచి మంచి లక్షణాలు కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట, సత్వగుణం కూడా పెరుగుతూ ఉంటుంది. సో మర్త్యలోకంలో ఏంటంటే
దుఃఖాలు, సుఖాలు 2 సమానంగా ఉంటాయి. కానీ పైలోకాలకు వెళ్ళినప్పుడు దుఃఖాలన్నీ తగ్గుతాయి. భౌతిక దుఃఖాలు, క్లేశాలు తగ్గుతూ ఉంటాయన్నమాట. అలాగే బ్రహ్మలోకంలో అక్కడ ముసలితనం, ఇంకా చనిపోయేటప్పుడు కలిగే బాధ అవన్నీ అక్కడ ఉండవంట. అంతేకాకుండా ఎన్నో రకాలైన రోగాలు, క్లేశాలు ఇవన్నీ కూడా అక్కడ దర్శనమివ్వవు. అక్కడ అందరూ సత్వగుణంలో ఉంటారు సంపూర్ణంగా. మరియు అక్కడ ఇంకొకటేంటంటే ఇక్కడ రాశారు. వాళ్ళకి ఒకటే ఒక బాధేంటంటే, వాళ్ళు ఎప్పుడైతే మనలాంటి మర్త్యలోకంలో మనం ఎలా ఈ మాయా జగత్తులో మాయ ద్వారా మోహితులమై ఎన్నో కష్టాలకు లోనై బాధపడుతుంటే, మన కష్టాలు చూసి వాళ్ళకి బాధ కలుగుతుందంట. దాని తప్ప వాళ్ళకింక వేరే ఏ సమస్య అక్కడ లేదంట. ఎందుకంటే వాళ్ళెంతో సత్వగుణంలో ఉన్నారు కాబట్టి ఎంతో కరుణా హృదయం అన్నమాట వాళ్ళది. సో, ఇది బ్రహ్మలోకం వాసుల గురించి చెప్తున్నారిక్కడ. వాళ్ళ యొక్క విశేషత. నెక్స్ట్ శ్లోకం వచ్చేసి తతో విశేషం ప్రతిపద్య నిర్భయస్ తేనాత్మనో నాపో నలమూర్తిరత్వరన్ జ్యోతిర్మయో వాయుముపేత్య కాలే వాయువాత్మనాకం బృహదాత్మలింగం. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇలా సత్యలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకా after reaching Satyaloka, the devotee is specifically able to be incorporated by the subtle body in an identity similar to that of gross body, and one after another he gradually attains stages of ఇప్పుడు మెల్లిగా దీని తర్వాత ఇంకా సత్యలోకం తర్వాత అక్కడ వాళ్ళకు ఒక రకమైన సూక్ష్మ శరీరం, ఒక రకమైన శరీరం ఆ సత్యలోకానికి సంబంధించిన శరీరం వాళ్ళకి దక్కుతుంది. కానీ దాని తర్వాత అక్కడ నుంచి ఇప్పుడు ఒక్కొక్క శరీరాన్ని ధరిస్తూ ఆ యొక్క సంబంధించిన విషయ వస్తువుని సంపూర్ణంగా ఆ యొక్క వాసనని పూర్తి చేసుకొని ఆ యొక్క ధాతువుని, ఆ యొక్క ఎలిమెంట్ ని త్యాగం చేస్తూ ఒక్కొక్క లేయర్ ని క్రాస్ చేస్తూ వెళ్తారనమాట. ముందుగా ఈ పంచమహాభూతాల లేయర్లు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఎర్త్ లేయర్ ఉంటుంది. 7 లేయర్స్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఈ పంచమహాభూతాలు ఉన్నాయి కదా, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్. అంటే భూమిరపో నలో వాయుకం. సో భూమి ఫస్ట్ లేయర్ ఉంటుంది. వాళ్ళకి అక్కడ వెళ్ళి ఆ భూమికి సంబంధించిన శరీరాన్ని ధరించి అక్కడ ఉన్న భూమి ద్వారా, అంటే భూమి అంటే వాసన. సో అలా ఒక్కొక్క ఎలిమెంట్ కి ఒక్క సంబంధించిన సెన్స్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ యొక్క దాన్ని కూడా వాళ్ళు ఆస్వాదించి ఆ యొక్క ఇచ్ఛను దానికి సంబంధించి సంపూర్ణంగా ముక్తులయ్యి ఆ యొక్క ఎర్త్ బాడీని త్యాగం చేస్తారు. చేంజ్ చేస్తూ ఉంటారు. ఇక చేంజెస్ ఫ్రమ్ ఎర్త్ బాడీ. ఎర్త్ తర్వాత ఆ లేయర్ ని క్రాస్ చేస్తారు. అప్పుడు ఎర్త్ ఎలిమెంట్ ని అక్కడే వదిలేస్తారు. దాని తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ వదులుకుంటూ వెళ్తారు. మనలో బాడీలో ఉన్న స్థూల, సూక్ష్మ అన్ని 8 ఎలిమెంట్స్. సో దాని తర్వాత వచ్చేసి ఎర్త్, మరి తర్వాత వాటర్. అలాగే మరి ఒక్కొక్క లేయర్ కూడా అండి, ఇప్పుడు ఎర్త్ లేయర్ ఉందనుకోండి, నెక్స్ట్ వాటర్ లేయర్, దాన్ని అంటే లెంత్, విడ్త్, దాని యొక్క వెడల్పు వచ్చేసి 10 ఇంతలు ఎక్కువ ఉంటుంది అనమాట ఎర్త్ కన్నా. సో ఎర్త్ తర్వాత క్రాస్ చేసిన తర్వాత వాటర్ లేయర్ క్రాస్ చేస్తారు. వాటర్ లేయర్ క్రాస్ చేసిన తర్వాత ఫైర్ లేయర్ క్రాస్ చేస్తారు. ఫైర్ లేయర్ క్రాస్ చేసిన ఎయిర్ లేయర్. అంటే ఆ లేయర్కి వచ్చినప్పుడు ఆ బాడీని గ్రహించి అక్కడ ఉన్నది విషయాన్ని కూడా భోగించి దాని తర్వాత ముందుకెళ్తూ ఉంటారు. ఇది 28, 29 2 శ్లోకాల్లో కలిపి చెప్పారు. సో అందుకే నేను 2 కలిపే చెప్తున్నాను. సో దాని తర్వాత అలా లాస్ట్ వాళ్ళకి వచ్చేసి ఈథర్ బాడీ కమ్. సో ఈ విషయం ఇక్కడ చెప్పారనమాట. దాని తర్వాత లాస్ట్ బ్రహ్మాండం బయట ఉండేది క్యాషువల్ ఓషన్, కారణ సముద్రం. అది బ్రహ్మాండం బయట ఉంటుంది. ఎందుకంటే ఆ కారణ సముద్రంలోనే కదండి ఇవన్నీ బ్రహ్మాండాలన్నీ బుడగల్లాగా, ఆ సముద్రంలో బుడగలు మీరు ఎలాగైతే చూస్తారో అలాగే ఈ బ్రహ్మాండాలు కూడా ఈ కారణ సముద్రంలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే బుడగలు ఎలా సముద్రంలో మీకు కనిపిస్తాయో అలా కారణ సముద్రంలో ఈ యొక్క బ్రహ్మాండాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ కారణ సముద్రంలోనే మన మహావిష్ణువు, కారణదాక్ష విష్ణువు శయనిస్తూ ఉంటాడు, యోగ నిద్రలో ఉంటాడు. అవునా? సో ఇదన్నమాట. సో మనం అక్కడి వరకు వెళ్ళాలి. దాన్ని మళ్ళీ ప్రధాన కూడా అంటారు ఒక రకంగా. అది కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి వర్డ్స్ లో, అవి మనం తర్వాత చూస్తాం మళ్ళీ. సో ఇప్పుడు మాత్రం నెక్స్ట్ చూసేది ఏంటంటే 30వ శ్లోకం, అంటే 29వ శ్లోకం జస్ట్ నేను చదివేసి ముందుకు వెళ్తాను.
మీనింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దీంతో కలిపే. గ్రాణేన గంధం రసనేన వైరసం రూపం చ దృష్ట్యా శ్వసనం త్వచైవ శ్రోత్రేణ చోపేత్య నభో గుణత్వం ప్రాణేన చాకూతిముపైతి యోగి. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇలా ఈ వ్యక్తి యోగి మెల్లిమెల్లిగా అన్ని సటల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ సెన్సెస్ అంటే అరోమా బై స్మెల్లింగ్ అంటే వాసన స్మెల్, తర్వాత ప్యాలెట్ టేస్ట్, విజన్ సీయింగ్, టచ్ బై స్కిన్, వైబ్రేషన్స్ బై హియర్ సౌండ్ వైబ్రేషన్, ఇథీరియల్ ఐడెంటిఫికేషన్, ఇలా అన్ని అంటే ఇప్పుడు అన్ని 5 చూసాం కదా, 5 ఎలిమెంట్స్ ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఇతరికి సంబంధించినవి, దానికి సంబంధించిన విషయ వస్తువుని అన్నిటిని సంపూర్ణంగా భోగించుకుంటూ ఆ యొక్క వాసనని పూర్తి చేసుకుంటూ త్యాగం చేసుకుంటూ ముందుకు వెళ్తా అంటారని అదే చెప్పింది. దాని తర్వాత 30వ శ్లోకంలో ఇచ్చారు, సభూత సూక్ష్మేంద్రియ సన్నికర్షం మనోమయం దేవమయం వికార్యం సంసాద్య గత్యా సహతేన యాతి విజ్ఞాన తత్వం గుణ సన్నిరోధం. దీని తర్వాత ఏం జరుగుతుందంటే నెక్స్ట్ దానిపైన అహంకారం అనే లేయర్ ఉంటుంది. దాంట్లో అక్కడ వాళ్ళు అహంకారాన్ని త్యాగం చేస్తారు. దాంతో పాటు రజోగుణం, తమోగుణం సంపూర్ణంగా అక్కడ విలీనమైపోతాయి, త్యాగమైపోతాయి. ఇంకా ఓన్లీ సత్వగుణం ఉంటుంది. ఆ సత్వగుణం ద్వారా వాళ్ళు మహత్తత్వం, దానిపైన లాస్ట్ లేయర్ మహత్తత్వం కూడా వాళ్ళు ఆ పొరను కూడా తీర్చుకుంటారు. అక్కడ మొత్తం సత్వగుణం కూడా త్యాగం చేసేస్తారు. ఓకే, సో దాని తర్వాత ఇంకా సంపూర్ణంగా అన్ని త్యాగం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆత్మ మాత్రమే మిగిలింది. ఆ ఆత్మ నెక్స్ట్ ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది. ఆత్మ అని అర్థమైపోయింది, ఎందుకంటే ఆత్మ మిగిలింది. సో ఇలా ఆత్మ సాక్షాత్కారం అయిపోయిన తర్వాత సంపూర్ణంగా శుద్ధమైపోయిన తర్వాత ఈ విధంగా అన్ని భౌతిక విషయాలు, వస్తువులే కాదండి, భౌతిక పదార్థాలు అంటే భౌతిక శరీరం కూడా వాళ్ళు మొత్తం త్యాగం చేసేసారు. సూక్ష్మ స్థూల శరీరాలు, అంతేకాకుండా 3 గుణాల నుంచి ఇప్పుడు ముక్తులైపోయారు. ఎందుకంటే 3 గుణాలు మేము ఎప్పటి వరకు మేము వేధిస్తాయి అంటే ఎప్పటి వరకు మనకు భౌతిక శరీరం ఉందో. ఇప్పుడు మొత్తం భౌతిక శరీరాన్ని త్యాగం చేశారు కనుక ఇప్పుడు ఆ 3 గుణాల ప్రభావం కూడా వాళ్ళ పైన లేదు. ఇంకా నెక్స్ట్ పైన బయటకు వచ్చేస్తారు, బ్రహ్మాండం బయటకు వచ్చేస్తే అక్కడ కారణ సముద్రం, అక్కడ నుంచి బ్రహ్మజ్యోతికి వెళ్ళిపోతారు. ఒకవేళ భక్తులైపోతే వాళ్ళు భగవద్ధామాన్ని కూడా చేరుకోవచ్చు అన్నమాట. సో మనకు ఈ పద్ధతిని అనుసరించాలి అంటే చాలా చాలా కష్టం అన్నమాట కలియుగంలో. అందుకనే ఇది మన వాళ్ళ కోసం కాదు. ఇది ముందు కాలాల్లో జనాలు ప్రజలు, యోగులు పాటించుకునేవారు. మహాప్రభు భక్తి యోగాన్ని తీసుకొచ్చారు, ప్రచారం చేశారు. ఇది మనకు మళ్ళీ బ్రహ్మదేవుడు కూడా ప్రచారం చేస్తాడు. ఆయన గురించి ఆయన చెప్పేది రేపిద్దాము. కానీ ఇక్కడ తాత్పర్యంలో మనకి ప్రభుపాదుల వారు చెప్తారు, అది మనం చూసాం అంతే. సో ప్రభుపాదుల వారు అంటున్నారు, అందుకనే మనము ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసి కూడా మనం ఇదే భగవద్ధామాన్ని, ముక్తిని లభించుకోవచ్చు. సో మనం ఇంత కఠినమైన పద్ధతిని అనుసరించడం కన్నా ఇంత పెద్ద పద్ధతి ఇంకో చాలా సమయం పడుతుంది. ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు పట్టొచ్చు. సో మనము ఈ యొక్క చిన్న జీవితంలోనే, తక్కువ సమయంలోనే ఎంతో సులువుగా భగవద్ధామానికి చేరుకునే మార్గం అది హరే కృష్ణ మహామంత్రం జపించడం. సో ఇలా మనం ఎప్పుడైతే ఇలా జపించాలి, శ్రవణం కీర్తన అనే విషయాన్ని చెప్పుకుంటామో ప్రభుపాదుల వారు అంటున్నారు, శ్రవణం కీర్తనం అంటే మీరు ఓన్లీ హరే కృష్ణ మహామంత్రమే జపిస్తే సరిపోదు. దాంతో పాటు మీరు వన్ షుడ్ ఆల్సో రీడ్ అండ్ హియర్ ద భగవద్గీత అండ్ భాగవతం ఇన్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. అంటే ప్రభుపాదుల వారు అంటున్నారు, గీత భాగవతం మీరు భక్తుల సాంగత్యంలో వినండి, చదవండి అని చెప్పారు. సో అదే మనం ఇప్పుడు చేస్తున్నాం భాగవతాన్ని. నిత్యం భాగవత సేవయ, భాగవతాన్ని ఎప్పుడు సేవిస్తూ ఉండాలి, చదువుకుంటూ, వినుకుంటూ, ఆస్వాదిస్తూ. సో ఇదేంటంటే దీని ద్వారా మనము హరినామం, ఈ భక్తి మార్గంలో మన యొక్క భక్తి లత అనేది పెరుగుతూ ఆ భగవద్ధామానికి చేరుకుంటుంది అంతిమ సమయంలో. సో ఈ యొక్క విషయాన్ని గురించి మళ్ళీ మనం చర్చించుకుంటాం విస్తృతంగా. భక్తిలత గురించి మళ్ళీ భక్తి రసామృత సింధులో కూడా కొంచెం చర్చించుకుంటాము. సో అలాగే మనం ఎలా ఎంతో మంచి చేతనతో సరైన విధిగా భక్తి యుగాన్ని పాటించి భగవద్ధామానికి చేరుకోవాలి అనే విషయాన్ని, సంపూర్ణ జ్ఞానాన్ని కూడా ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు తాత్పర్యంలో రాశారు. కానీ ఇప్పుడు మనకి చాలా సమయం అయిపోయింది. సో ఈ రోజు నేను చర్చించుకొని మీ దగ్గర భాగవతం ఉంటే ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఈ విషయాలు మళ్ళీ మనకు చైతన్య చరితామృతంలో కూడా వస్తే మళ్ళీ ఇంకో దగ్గర వచ్చినప్పుడు మనం చర్చించుకుంటాం భక్తి రసామృత సింధులో కూడా.
సో ఈరోజు మనం లాస్ట్ 2 శ్లోకాలు చూసుకొని ముగిద్దామంట 2 నిమిషాల్లో. తేనాత్మనాత్మానముపైతి శాంతం ఆనందమానందమయోవసానే ఏతాం గతిం భాగవతీం గతో యః స వై పునర్నేహ విసజ్జతేంగా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే సంపూర్ణంగా శుద్ధమైపోయారో, సంపూర్ణంగా భక్తి భావనతో నిండిపోయి ఉందో వాళ్ళ మనస్సు, చేతన భక్తిమయం అయిపోయిందో, వాళ్ళు మాత్రమే భగవద్ధామానికి చేరుకోగలరు. హ్మ్. కానీ ఒకవేళ వాళ్ళు ఇంకా ఆ స్థాయికి చేరుకోకపోతే, ఆ బ్రహ్మన్ జ్యోతి వరకు వెళ్ళగలుగుతారు. కానీ వాళ్ళకు మళ్ళీ ఎప్పుడో అప్పుడు భౌతిక ఇచ్చ పుట్టినప్పుడు పుట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు సంపూర్ణంగా ఆనందాన్ని అక్కడ ఆస్వాదించలేరు. తిరిగి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి వచ్చేస్తారు. అంటే అక్కడి వరకు వెళ్ళినా గాని, బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళినా కానీ అలాంటి వాళ్ళు మళ్ళీ భౌతిక ప్రపంచానికి తిరిగొచ్చే అవకాశం ఉంది. కానీ భగవద్ధామానికి ఒక్కసారి వెళ్తే మాత్రం భగవంతుడు అంటాడు, కృష్ణుడు భగవద్గీతలో, మామే పునర్జన్మ న విద్యతే. ఒక్కసారి నా ధామం తద్ధామం పరమం మా. ఒక్కసారి నా ధామానికి వచ్చేస్తే మీరు మళ్ళీ తిరిగి ఈ యొక్క భౌతిక ప్రపంచానికి తిరిగి జన్మ తీసుకునే అవసరం లేదు అని. సో మనము అందుకనే భగవద్ధామం మన లక్ష్యం అన్నమాట. సో లాస్ట్ శ్లోకం ఈ రోజుకి ఇదే విషయాన్ని మనం కంక్లూడ్ చేస్తున్నారు పరీక్షిత్ మహారాజ్‌కి సుఖదేవ్ గోస్వామి గారు. ఏతే శ్రుతితే నృపవేద గీతే త్వయా విపృష్టే చ సనాతనే చ ఏ వై పురా బ్రహ్మణః తుష్ట ఆరాధితో భగవాన్ వాసుదేవః. భగవాన్ వాసుదేవుడు కృష్ణుడు చాలా రోజుల క్రితం ఈ విషయాల్ని, ఈ 2 మార్గాలు, యోగ పద్ధతిలో 2 మార్గాలు నీకు ఇప్పటివరకు వర్ణించాను కదా! ఈ వర్ణనని భగవంతుడు వాసుదేవుడు స్వయంగా బ్రహ్మదేవుడికి చెప్పాడు. ఈ విధంగా నన్ను ఆరాధించుకోవచ్చు. ఈ 2 యోగ పద్ధతుల ద్వారా నన్ను చేరుకోవచ్చు అని. సో అదే పద్ధతిని, అదే పరంపరలో నేను అలాగే ఎలా కృష్ణుడు అంటే వాసుదేవుడు బ్రహ్మదేవుడికి చెప్పాడో, అదే విధంగా అదే విషయాన్ని నేను ఇప్పుడు నీ ముందుంచాను పరంపరలో. ఇదనమాట పరంపర అంటే. సో మనం సొంతంగా ఏం చెప్పం. ఇక్కడ చూసారా? సుఖదేవ్ గోస్వామి అంత గొప్ప మహాన్ వ్యక్తి కూడా ఆయన పరంపరలో మనం చూస్తాం. మొత్తం భాగవతంలో ఈ పరంపర అనేది ఈ విషయాన్ని బాగా చూస్తాం మనము. ఎన్ని సార్లు చూస్తామో మీరు చూస్తారు ప్రతిసారి. ఎప్పుడైనా సరే ఎవరు చెప్పినా వారు ఎవరి దగ్గర నుంచి విన్నారో వాళ్ళ దగ్గర విన్నది చెప్తారన్నమాట. ఇది పరంపర. సో ఇక్కడ సుఖదేవ్ గోస్వామి కూడా చెప్తున్నారన్నమాట. ఇలా పరంపరలో ఈ జ్ఞానం వచ్చింది. అదే నేను మీకు అందిస్తున్నాను అని. సో రేపటి నుంచి మనము బ్రహ్మదేవుడు తన యొక్క ఆహ్, మతం కన్క్లూజన్, సారాంశం, ఏ విధంగా భగవద్ధామానికి చేరుకునే ఉత్తమ మార్గం, ముక్తిని పొందే ఉత్తమ మార్గం అది రేపు చెప్పబోతున్నాడు. సో అవి చూద్దామంట. ఇంకా అంతే కాకుండా 31వ శ్లోకంలో కూడా కొన్ని విషయాలున్నాయి. ముఖ్యమైన విషయాలేనని తర్వాత మళ్ళీ ఎక్కడైనా రావచ్చు కానీ ఇక్కడ ఉన్నందుకు మనం చర్చించుకోవాలి. ఈరోజు సమయం లేదు గనుక అది రేపు చర్చించుకుంటాను నేను. ఓకేనా? సో ఇక్కడే నేను సెలవు తీసుకుంటాను ఈరోజు. చాలా చాలా ధన్యవాదాలు. నేను ప్రెజెంటేషన్ ఆపేస్తున్నాను. हरे कृष्ण। श्रील प्रभुपाद की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतानाथ प्रेमानंदे। हरि हरि बोल।